దేవా, నా హృదయం నిపుణముగా ఉన్నది. నేను పాడుచు స్థుతి గానము చేస్తాను, నా ఆత్మ పాడుచు గానము చేయను. స్వరమండలమా సితారా మేల్కొనుడి, నేను వేకువనే లేచెదను. జనుల మధ్య నీ కృతాస్తులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనివ్వు. నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమేమో. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని పిల్లగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, ప్రభు రక్షకుడు మోచకుడు యేసు ప్రభు పరిశుద్ధమైన నామంలో మీకు సన్నిధికి వచ్చి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. మమ్మల్ని గడిచిన కాలం అంతా కూడా కాచి మా జీవితాల్లో గురించిన మరొక నూతనమైనటువంటి ఆదివారం బట్టి మీకు స్థుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు నేటి దినాన ప్రభా మా దేశంలో ప్రభు మేము స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. నేను ప్రభా నిజంగా ప్రభా మీరు మాకు అనుగ్రహించినటువంటి దేశ స్వాతంత్ర్యాన్ని బట్టి మీకు వందనాలు. అన్నిటికంటే ముఖ్యంగా మా ఆత్మలో క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటి ఆత్మ స్వాతంత్ర్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు ఈ కాల సమయంలో మేము ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించుటకు కృప చూపి నడిపించమడుచుంటున్నాం. ఈ యొక్క దినపు ఆరాధన అంతట్లో కూడా మీరు మాకు ఆత్మ స్వాతంత్రమును అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారమును మా మధ్యలో వచ్చి మనం నడుచుంటున్నాం. తిరిగి ప్రభానైనా మా సంఘ బిడ్డలందరూ కూడా నేను మీ సన్నిధిలో సమకూడేటట్టుగా వారి గృహాల్లో ఉండి ప్రభా మీ యొక్క ప్రభా మీ సన్నిధికి వచ్చినట్టుగా జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభా ఈ వాక్యమును మా కొరకు దీవించండి. ప్రభు మేము పాటలు పాడుచున్నప్పుడు వాక్యం ధ్యానం చేయనప్పుడు మీ సన్నిధి మాతో వచ్చి నడిపించి ప్రభు పరిశుద్ధాత్మదేవ ఈ దినమందు ప్రభు మీరు మాతో ఉండి ప్రభా మమ్మల్ని తృప్తిపరిచి మీ సన్నిధిలోని ప్రభా సంతోషంతో మీ సన్నిధిలోని తృప్తితో మేము తృప్తిపరచబడిన వారమై మీ సన్నిధి నుండి దీవించబడి వెళ్ళుటకు కృప చూపి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మనము మన ఉద్యోగ కీర్తన నుంచి 7వ కీర్తన మనం పాడుకుందాం. స్తుతియు ఘనత మహిమ నీకే కీర్తన మనం పాడుకుందాం. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. స్తుతియు ఘనత మహిమా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకీర్తివి. ఎంతో గొప్ప శుభదినము, మా దేవుడవై మాకీర్తివి. ఎంతో గొప్ప శుభదినము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలు చేసినని. కొనియాడెదము
స్తోత్రము కలుగును గాక. మరి మనము మరి కొన్ని కీర్తనలు పాడుకుందాం. తర్వాత కీర్తన గ్రంథం నుంచి వాక్య భాగాన్ని మనం చదువుకుని ప్రభు సన్నిధిలో మనం ప్రభుని స్తుతించి ఆరాధన చేస్తాం. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత
రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో వందనములు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి 121వ కీర్తన చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడును. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుగాక. ఆమేన్. ప్రపంచం అంతా తలకిందులైపోయిన ఈ రోజుల్లో మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్పి మన పరలోకపు తండ్రి చేసిన వాగ్దానం మీద ఆధారపడి మనమందరం ప్రార్థనలో నిలకడగా ఉండాలని చెప్పి మనవి చేస్తున్నామండి. జీవమా చింతించకుండు, నిన్ను కావవచిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు, జీవమా చింతించి క్షితిమూరేడైనని జీవముకున్నతి చేసేదావా? కావున నీ చింతాక్రాంతము వెడలించు, దేవుడే హోవా నీ దిక్కని నమ్మి జీవమా చింతించకుండు. గగన వీధిని బావు ఖగములు దున్నునా, తెగగోసి కొట్లలో దాచునోకో. అగణిత పక్షుల కాహారమియంగా బెగడేదవెందుకు పెంచు నిన్నతడు. జీవమా చింతించకుండు. పక్షి వృక్షాదుల పైనింత ప్రేమతో భక్షణలిచ్చుచు పాలింపగా, అక్షరముల కంటే హెచ్చుగా నిన్నెంచి అక్షయముగా నేలు అల్ప విశ్వాసి. జీవమా చింతించకుండు. మిశ్రాయిం బాధల మేరల తొలగించి ఇశ్రాయేలుకు మన్నా నీయలేదా? ఆశ్రయమై నీదు హస్తము విడువక, నీ శ్రమలను బాపి నిన్నేలునతడు. జీవమా చింతించకుండు, నిన్ను కావవచిన యేసు కరుణామయుండు. జీవమా చింతించకుండు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఆరాధించడానికి ప్రభు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి చక్కని ఆరాధన కీర్తనలు పాడటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభువుకు వందనాలు. ప్రత్యేకమైన కీర్తనలు పాడినటువంటి మరి జోసెఫ్ నాయల్కు, అంకుల్ నికడమస్ శామ్యుల్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను.
మరి తేజ్ దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా చదవడానికి కృప చూపాడు. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలని మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనాలను మనం చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుండి 11 వచనములు. 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా, వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్షారసము ఎక్కడ నుండి వచ్చెనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయెను. కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచిచూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసమును పోయెను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవుడి ఈ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో తిరిగి మనం యోహాను సువార్త 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 2వ అధ్యాయము 1 నుండి 11 వచ్చిన భాగాలను మనం చదివి విని ఉన్నాం. మనము ఈ యొక్క సమయంలో ఈ యొక్క వాక్య భాగం మనకు అందరికి కూడా సుపరిచితమైనటువంటి వాక్య భాగము. సహజంగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం వివాహ దినాన మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెకు బోధించడం కొరకు ఈ వివాహ దినాన సహజంగా ఈ యొక్క టెక్స్ట్ నుంచి వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. కానీ చాలా విచిత్రం ఏంటంటే వివాహ దినాన పెళ్లి కొడుకు వాక్యం వినరు, పెళ్లి కుమార్తె వాక్యం వినరు, అక్కడ వచ్చిన వారు కూడా వాక్యం వినరు. అది ఒక ఫెస్టివ్ మూడ్లో ఉంటారు. కానీ మరి ఈ యొక్క వాక్య భాగాన్ని మనము జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే మరి వివాహానికి సంబంధించినటువంటి వాక్యము మాత్రమే కాదు, కానీ ఇది ఒక నిగూఢమైనటువంటి ఆత్మీయమైన సత్యాన్ని తెలియచేసేటువంటి వాక్య భాగంగా మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. యోహాను సువార్తను గురించి మనము ఆలోచన చేసినప్పుడు యోహాను సువార్తలో మరి అనేకమైనటువంటి అంశాలని యోహాను తన యొక్క సువార్తలో వ్రాయటాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. మరి చూసినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయం అంతట్లో కూడా దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షతను గురించిన విషయాల్ని ఆయన తెలియచేసి ఉన్నాడు. ఆయన ఎలాగున మరి పాత నిబంధన గ్రంథంలో మోషేకు తండ్రి అయిన దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతకును యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి విధానాన్ని మనము 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము చాలా అద్భుతమైన అధ్యాయం. మరి 2వ అధ్యాయము 11 వచనాల్లో ఖానా మరి పెండ్లి విందుని గురించిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క కానా పెండ్లిలో యేసుక్రీస్తు ప్రభువారు నీళ్లను ద్రాక్షరసముగా మార్చినటువంటి సందర్భం. మరి ఇక్కడ చూసినట్లయితే మనము ఆ ఒక్క వాక్య భాగాన్ని మనము తీసుకుని అందులో నుంచి విషయాల్ని మనం మరి వివాహ సందర్భం కొరకు అన్వయించుకుంటాం, చాలాసార్లు గమనిస్తూ ఉంటాం. అది మంచిదే, అప్లికేషన్ ఈజ్ ఆల్వేస్ గుడ్. దాన్ని కూడా మనం కొన్ని నిమిషాలు మనం చూద్దాం. దానికన్నా ముఖ్యంగా మరి దాని 1వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినట్లయితే 1వ అధ్యాయము 35వ వచనం నుండి మనము చదివినట్లయితే వాస్తవానికి యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి 2వ అధ్యాయం 11వ వచనం వరకు ఒక యూనిట్గా
ఒక దాని అంతటిని కూడా ఒక యూనిట్గా మనం తీసుకోవాలి. దాని అంతటిని కూడా ఒక భాగంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క టెక్స్ట్ యొక్క అర్థాన్ని మనం చాలా చక్కగా గ్రహించగలం. మరి యోహాను సువార్తలో మరి మొదటి అధ్యాయం చెప్పినాను. మరి యోహాను ఆయన దేవుని యొక్క ప్రత్యక్షతను గురించి, ఆయన తెలియచేయటాన్ని గురించిన విషయాన్ని మీ ముందు ఉంచినాను. మరి యోహాను యొక్క సాక్ష్యం గురించి మనము చూచిన్నాము. అలానే మరి సూచక క్రియల గురించి యోహాను మాట్లాడటాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇది మొదటి సూచక క్రియగా మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి యోహాను మరి తన యొక్క గ్రంథంలో 21 అధ్యాయాల్లో కూడా మరి దేవుడు మరి చేసినటువంటి కార్యాలు, యేసుక్రీస్తునందు ప్రభువు చేసినటువంటి కార్యములు, తాను మెస్సయా అని ప్రజలు గ్రహించుట కొరకు ఆయన చేసినటువంటి కార్యాలని, మరి ఆ యొక్క సూచక క్రియల్ని యోహాను గ్రంథస్థం చేయటం మనం చూస్తూ ఉన్నాం. మరి యోహాను గ్రంథస్థం చేసినటువంటి కొన్ని సూచక క్రియలు మరి మిగిలినటువంటి 3 సువార్తల్లో గ్రంథస్థం చేయబడటానికి కూడా మనం గమనించవచ్చు. ఉదాహరణకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయం గ్రంథస్థం చేయబడలేదు. లాజరు మరణం నుంచి తిరిగి లేచినటువంటి సందర్భం కూడా గ్రంథస్థం చేయబడలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. అలానే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి ఆ యొక్క పక్షవాయు గలవాన్ని స్వస్థపరిచేటువంటి ఆ యొక్క సంఘటన కూడా మరి మరి ఆ గ్రంథస్థం చేయబడలేదు. మిగిలిన సువార్తల్లో మరి గ్రంథస్థం చేయబడలేదు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. కానీ యోహాను రాసినటువంటి ఈ యొక్క 7 అద్భుత కార్యాలని మరి ఏమని బైబిల్ పండితులు చెప్తారు అని అంటే మెస్సయా అద్భుతాలు అని చెప్తుంటారు. మెస్సియానిక్ మిరకల్స్ అని చెప్తుంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తాను మెస్సయా అని తెలియచేయటం కొరకు చెప్పబడినటువంటి అద్భుతాలు, చేయబడినటువంటి అద్భుతాలుగా తెలియచేస్తూ ఉన్నారు. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటనంటే మరి ఈ యొక్క 7 అద్భుతాల యొక్క ఉద్దేశము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు మెస్సియా అని నమ్ముట కొరకు. ఇక 7 మెస్సియా కార్యములు లేక మెస్సియానిక్ మిరకల్స్ ఏమిటంటే యేసు ప్రభువారు కానాలో నీటిని ద్రాక్షరసంగా మార్చడం, రెండవదిగా కపెర్నహూములో అధికారి కుమారుని స్వస్థపరచడం, మూడవదిగా పక్షవాయు గలవాడిని ఆయన స్వస్థపరచడం బెతెస్దా కోనేటి దగ్గర, మరి 4వదిగా ఆయన 5,000 మందికి ఆహారం మరి పంచిపెట్టడం, మరి 5వదిగా నీటి మీద ఆయన నడుచుట, మరి 6వదిగా గుడ్డివాడిని యేసు ప్రభువారు స్వస్థపరచడం, పుట్టుగుడ్డివాడిని స్వస్థపరచడం, మరి 7వదిగా యేసు ప్రభువారు లాజరును బ్రతికించడం. మరి ఈ యొక్క 7 అద్భుతాలలో మరి ఆ క్లైమాక్స్ ఏమిటంటే లాజరు, చనిపోయినటువంటి లాజరు, సమాధిలో 4 దినములు ఉన్నటువంటి లాజరును ఆయన బ్రతికించడం ద్వారా ఆయన ఏదైతే చెప్పి ఉన్నాడో ఆయన తన ప్రాణమును పెట్టి తిరిగి తీసుకుంటూ అధికారం కలదు అనేటువంటిది ఆ యొక్క సత్యం ఏదైతే ఉందో దానిని వారి యొక్క హృదయాల్లో దాని యందు విశ్వాసం ఉంచుట కొరకు, ఆయన మరణ పునరుద్ధానం నందు విశ్వాసం ఉంచుటకు, ఆయనకు మరణం మీద విజయం ఉన్నది అనే సత్యము వారు గ్రహించడం కొరకు యేసు ప్రభువారు ఆ క్లైమాటిక్ లేక ఆ యొక్క పరాకాష్ఠ ఆయన చేసినటువంటి మెస్సియానిక్ మిరకల్స్ లో మహా అద్భుతమైనటువంటి ఆ యొక్క అద్భుతాన్ని లాజరును ఆయన మరి బ్రతికించడాన్ని మనము చూస్తా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క 2వ అధ్యాయాన్ని యొక్క సిగ్నిఫికెన్స్ లేక దీని యొక్క ప్రాముఖ్యతను మనం జ్ఞాపం చేసుకునేటప్పుడు మనం ఈ యొక్క యేసు ప్రభువారు చేసినటువంటి ఆయన మెస్సయా అని ప్రజలు విశ్వసించిన కొరకు ఆయన చేసినటువంటి మొదటి సూచక క్రియగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు మైంటున్నాం. ఇప్పుడు మనం చూసినట్లయితే 3వ దినమున గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహము జరిగెను అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. మరి అక్కడ యేసు ప్రభువారు ఆ యొక్క వివాహానికి ఆహ్వానించబడటం మనం ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ కొన్ని బైబిల్ కామెంటరీస్ లో
మరి తెలియచేస్తున్నది ఏమిటి అంటే మరి వర్జిన్స్ వారి యొక్క వివాహం మరి ఆ యొక్క 4వ దినమున, వారంలో 4వ దినమున వారు జరిగిస్తారు అనేటువంటి విషయం తెలియచేస్తా ఉన్నారు. మరి కొంతమంది 5వ దినమున వారు వివాహం జరిగిస్తారు అని తెలియచేస్తా ఉన్నారు. అయితే మరి 3వ దినమున అంటే యూదుల యొక్క ఆ యొక్క వివాహ కార్యక్రమం 7 దినములు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. 7 దినముల యొక్క వివాహమున మరి ఆయన యొక్క వారికి వివాహ కార్యక్రమంలో 3వ దినము అని కూడా మనము మరి తలంచవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కానాలో ఈ యొక్క వివాహానికి ఆయన ఆహ్వానించబడ్డారు. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దే వర్ ఇన్వైటెడ్ ఫర్ దిస్ వెడ్డింగ్. ఈ యొక్క వీరిని ఒక అతిథులుగా ఈ యొక్క వివాహానికి వారు పిలిచి ఉన్నారనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి 3వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక నీడ్ ఏర్పడటాన్ని మనం చూస్తా ఉన్నాం. అదేమిటంటే ద్రాక్షరసము అయిపోవుట. మరి ఆ దినాల్లో సహజంగా స్త్రీలను మరి ఆ యొక్క ద్రాక్షరసం దగ్గర మరి వారు ఆ ద్రాక్షరసమును పంచుట, లేకపోతే దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయట, మరి ఆ యొక్క హాస్పిటాలిటీలో అక్కడ స్త్రీలు ఉండేవారు అని మరి కొంతమంది బైబిల్ పండితులు చెప్తూ ఉండేవారు. అంచేత మరి ఆ యొక్క వివాహంలో మరి యేసు తల్లి అక్కడ ఉండి ఉండవచ్చు. ఆ కారణం చేతనే యేసు తల్లికి మరి ఆ వివాహంలో ద్రాక్షరసం అయిపోయింది. ఎట్ ద కిచెన్, ఎట్ ద బ్యాక్గ్రౌండ్, మరి వెనకాల జరుగుతున్నటువంటి సంఘటన అతిథులకు తెలియనిది, మరి ఆ యొక్క పెండ్లి విందు అధికారికి తెలియనిది, పెండ్లి కుమారునికి తెలియనిది. అక్కడ మరి ఒక జరిగిన సంఘటనను తల్లి యేసు ప్రభువారి యొక్క దృష్టికి తీసుకురావటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ 4వ వచనంలో ఒక గొప్ప మాట చెప్తున్నారు. యేసు ఆమెతో, అమ్మ, నాతో నీకేమి పని, నా సమయం ఇంకా కూడా రాలేదు అని. ఇక్కడ యేసు ప్రభువారు ఈ మాట చెప్పుటలో ఉద్దేశము ఏమిటి అని మనం ప్రశ్నించినట్లయితే, అమ్మ అనేటువంటి సంబోధన అది అద్భుతమైన సంబోధన. అది గౌరవంతో కూడిన ఒక స్త్రీకి మరి తన తల్లికి ఇచ్చేటువంటి రెస్పెక్ట్ఫుల్ అడ్రస్ గా మరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా సమయం ఇంకా కూడా రాలేదు, నాతో నీకేమి పని అని యేసు ప్రభువారు మాట్లాడటాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇది మరి ఎందుకు యేసు ప్రభువారు అలా మాట్లాడి ఉన్నారు అని మనం ప్రశ్నించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలము తల్లి యొక్క మరి ఆ తల్లి తీసుకొచ్చినటువంటి ఆ యొక్క విజ్ఞాపన, తల్లి తీసుకొచ్చినటువంటి ఆయన యొక్క దృష్టిని అవసరత వైపుకు మళ్లించడం ద్వారా మరి తల్లి చేసినటువంటి ఆ యొక్క పనిని బట్టి తల్లి యొక్క మరి ఆ యొక్క విజ్ఞాపనకు ఆయన రెస్పాండ్ అవుట్ ఆయనకు ఉద్దేశం కాదు. ఆ విధంగా ప్రతిస్పందించడం ఆయన యొక్క ప్రాథమికమైన ఉద్దేశం కాదు. కాబట్టి ఆయన ఏమని చెప్తున్నారంటే, నాతో నీకేమి పని. హీఈస్ డిస్టెన్సింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిస్ మదర్. ఆయన తన తల్లితో మరి అక్కడ జరగవలసిన కార్య విషయంలో తన తల్లితో దూరంగా ఉంటున్నట్లుగా, మరి తన తల్లి మాట విననివాడుగా ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దైవత్వంలోని 2వ వ్యక్తిగా ఉన్నారు. మొదటి అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరచుటకు ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కార్యములను, పరలోకమందున్నటువంటి తండ్రి కార్యములను ఆయన చేయటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన సృష్టికర్త కార్యములను చేయటానికి ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన తండ్రి తన ద్వారా కుమారుడు, శరీరధారి అయినటువంటి కుమారుని ద్వారా ఎలాగున తన నామానికి మహిమ తెచ్చుకోవాలో అలాగున మహిమ తెచ్చుకుని వాడైంటున్నాడు. కనుక తండ్రి యొక్క ఆజ్ఞ చొప్పున ఆయన నడుచుకుని వాడైంటున్నాడు. తండ్రి చిత్తమును నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడు. తండ్రి పనిని నెరవేర్చుటకు వచ్చి ఉన్నాడు. కనుక ఆయన ఈ మాట చెప్తుంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, నేను తండ్రి ఆయన ఎలాగున ఆ తండ్రి ఆయన ఏమి ఆజ్ఞాపిస్తాడో, తండ్రి
తండ్రి తనకు ఏమి సెలవిస్తాడో, తండ్రి చిత్తం ఏమిటో నేను ఎరిగి తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు నేను వచ్చినాను. తండ్రి ఆలోచన నేను చేయట కొరకు నేను వచ్చినాను. తండ్రి ఉద్దేశములను నెరవేర్చుట కొరకు నేను వచ్చినాను. తండ్రి తన కార్యములు నా యందు జరిగించడం ద్వారా తన నామమును మహిమపరచబడాలనే ఉద్దేశం చేత నేను వచ్చి ఉన్నాను అనే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ తెలియచేయటాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. The only purpose of Christ coming is to glorify the Father, to reveal the Father and glorify the Father. తండ్రిని బయలుపరచుట కొరకును తండ్రి నామము మహిమపరచబడుట కొరకు ఆయన వచ్చినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి చిత్తము నెరవేర్చుట ద్వారా మరి ఆయన తండ్రి నామమునకు మహిమ తీసుకురావాలి అనే ఉద్దేశమును ఆయన కలిగిన వారుగా ఉంటున్నారు. ఆయన మరి తండ్రి నామమునకు మహిమ తీసుకుని వచ్చటం మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్నటువంటి శిష్యుల యొక్క విశ్వాసమును అభివృద్ధి పొందాలనేటువంటి ఉద్దేశాన్ని కూడా ఆయన కలిగిన వారుగా ఉంటున్నారు. అంత మాత్రమే కాదు, కానీ వారి యొక్క కోరికలు కాదు, కానీ వారి యొక్క మరి అవసరతలను తీర్చుటకు ఆయన సిద్ధమైన మనసు కలిగిన వాడుగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా యూదుల యొక్క సంస్కారంలో, యూదుల యొక్క సాంప్రదాయంలో మరి ఆ వివాహమందు ద్రాక్షరసము లేకుండాట అయిపోవుట, మరి అతిథులను ద్రాక్షరసం లేకుండా పంపించుట, అది మరి పెండ్లి ఇంటి వారికి అవమానంగా వారు భావించేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఆ అవమానమును కూడా కొట్టివేయటానికి ఇష్టపడినటువంటి మరి దేవుడిగా మనం ఇక్కడ మనము చూడవచ్చు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మనసులో ఉన్నటువంటి మొదటి ఉద్దేశం ఏమిటి అంటే తండ్రి యొక్క చిత్తము అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉంటున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే మరి యేసు ప్రభువారు తన తల్లితో నా సమయం ఇంకా కూడా రాలేదు అనేటువంటి విషయాన్ని చెప్తుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి తన సమయం అనగా తండ్రి తన జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నారో ఆ సమయము ఇంకా కూడా రాలేదు అనేటువంటి విషయాన్ని ఆయన మరి తెలియచేస్తూ ఉంటున్నారు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి దేవుని యొక్క సమయములను, తండ్రి యొక్క సమయములను గుర్తించింది, తండ్రి యొక్క సమయ అనుకూలంగా మరి లోబడి తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చింది కేవలం యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కరు మాత్రమే. ఆయన చాలా చక్కగా చెప్తున్నారు, నా సమయం ఇంకా కూడా రాలేదు అనే విషయం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి యొక్క సమయానికి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యతను మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మరి యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. మరి యోబు ఎంతగానో దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. తన శ్రమలో తన యొక్క శ్రమల నుంచి తీసివేయమని ఆయన ప్రార్థన కాదు, కానీ లేకపోతే ఆయన నువ్వు నన్ను ఎందుకు ఇలాగున హింసించుచున్నావు, ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు అనే ప్రశ్న కాదు, కానీ ఈ శ్రమకు కారణం ఏమిటి అనేటువంటి ఒకే ఒక్క ప్రశ్నకు ఆయన జవాబు పొందాలనుకున్నాడు. అది తన పాపం వలన వచ్చిందా, తను శుద్ధీకరణ చేయడం కొరకు వచ్చిందా, తను పరీక్ష పెట్టడం కొరకు వచ్చిందా, సాతాను నుండి వచ్చిందా, తన పిల్లల పాపం నుండి వచ్చిందా అనేటువంటి విషయం కొరకు దేవుని సన్నిధిలో ఆయన దేవుని ప్రార్థించాడు. కానీ యోబు యొక్క జీవితంలో ఆయన అపజయం పొందింది ఎక్కడా అనంటే దేవుని యొక్క సమయాన్ని ఆయన గుర్తించలేని వాడుగా ఉండిపోయినాడు. రికగ్నైజింగ్ గాడ్స్ టైం టేబుల్ అండ్ యాక్టింగ్ అకార్డింగ్ టు గాడ్స్ టైం టేబుల్ ఈజ్ ఎ వెరీ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ వీ నీడ్ టు రికగ్నైజ్ ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. యేసు మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క సమయములను గుర్తెరిగి దేవుని సమయానుసారముగా ఆయనకు విధేయత చూపుతూ మన జీవితముల ద్వారా ఆయన నామానికి మహిమ తీసుకొని వచ్చుట, అది ఎంతో ప్రాముఖ్యమైన విషయంగా మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైంచున్నాం. యోహాను సువార్తలోనే యేసు క్రీస్తు ప్రభువారు తన సహోదరులతో మాట్లాడుతున్నప్పుడు 7వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఇదే మాట చెప్తుంటున్నాడు, నిన్ను నీవు బహిరంగంగా ప్రజలకు కనపరుచుకోవచ్చు కదా అని వారు అడుగుచుంటున్నప్పుడు నా సమయం ఇంకా కూడా రాలేదు అని యేసు ప్రభువారు చెప్తుంటున్నారు. 7వ అధ్యాయం 30వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన శత్రువులు ఆయన పట్టుకోవడానికి ప్రయత్నం చేసినారు, కానీ ఇంకా కూడా ఆయన సమయం రాలేదు కనుక మరి ఆయన పట్టుకోలేకపోయినారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. 8వ అధ్యాయం 20వ వచనంలో కూడా మరి అటువంటి మాటనే మనం చూస్తూ ఉంటున్నాం. అలాగనే 12వ అధ్యాయము 20వ
23వ వచనంలో మరి గ్రీకులు ఆయన చూడటానికి వచ్చినప్పుడు మరి తండ్రి నన్ను మహిమపరిచే సమయము వచ్చి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఆయన తెలియచేస్తూ ఉన్నారు. 17వ అధ్యాయము 1వ వచనంలో కూడా నా సమయము వచ్చి ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఒక గొప్పదైనటువంటి మరి ఆత్మీయమైన సూత్రాన్ని చెప్తుంటున్నారు. మరి మన అందరికి కూడా బయలుపరుస్తున్నారు. అది ఏమిటంటే ఆయన తాను చేసిన కార్యములన్నీ కూడా తండ్రి సమయం చొప్పున, తండ్రి చిత్తము చొప్పున, తండ్రి సమయంలో ఆయన అద్భుత కార్యాలు లేక ఆ సూచక్రియలు చేసి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియచేస్తూ ఉంటున్నారు. తండ్రి సమయంలో ఆయన మాట్లాడవలసిన విషయాల్ని, తండ్రి బయలుపరిచిన విషయాల్ని ప్రజలకు బయలుపరిచి ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆయన చాలా స్పష్టంగా ఆయన తెలియచేస్తున్నది ఏమిటి అని అంటే ఆయన నా సమయం ఇంకా కూడా రాలేదు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉంటున్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన మరి తన యొక్క దైవత్వాన్ని మరి తన శరీరము అనే తెరకుండా ఈ యొక్క అధ్యాయంలో ఆయన బయలుపరచడాన్ని మనం చూస్తున్నామని ఒక బైబిల్ పండితుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే నా సమయం ఇంకా కూడా రాలేదు అనే విషయాన్ని తన తల్లితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా నాతో నీకేమి పని అన్నారు, రెండవదిగా నా సమయం ఇంకా కూడా రాలేదు అని చెప్తున్నారు. కాబట్టి మొట్టమొదటిగా తండ్రి చిత్తము, రెండవదిగా తండ్రి సమయంలోనే ఆయన సమస్తము కూడా చేయువాడు అనే విషయాన్ని మరి యేసు ప్రభువారు తెలియచేస్తూ ఉన్నారు. మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని చెప్పాను. మరి ఇక్కడ యేసు ప్రభువారు తల్లి ఒక గొప్పదైనటువంటి సూచనను శిష్యులకి ఇస్తూ ఉన్నది, అక్కడ ఉన్న పరిచారకులకు ఇస్తూ ఉన్నది. ఏమనంటే ఈయన మీతో ఏమి చెప్తాడో అది చేయండి. ఆమెకు ముందుగానే తెలుసు మరి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన తండ్రి చిత్తము చేయవాడు, తండ్రి చిత్తము నెరవేర్చువాడు. ఆమె ఎరిగిన వారుగా ఉన్నారు. ఆమె మరి లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను నా తండ్రి పని మీద ఉండవాలని మీకు తెలియదా, దేవాలయంలో ఆయన బాలుడుగా ఉన్నప్పుడే ఆయన చెప్తూ ఉన్నాడు. 2వ అధ్యాయము 49వ వచనంలో మీరేళ నన్ను వెతుకుచుండ్రి, నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని ప్రశ్నించినప్పుడు మరి యేసు ప్రభువారు తల్లి వాటిని మనసులో ఆమె ఉంచుకున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైంటున్నాం. అంచేత యేసు ప్రభువారు తల్లి మరి అక్కడ ఉన్నటువంటి పరిచారులకు ఒక తెలివైనటువంటి మరి సూచన ఇస్తా ఉంది. ఈయన మీతో చెప్పినది చేయండి, ఈయన ఏమి చెప్తే అది చేయండి అనేటువంటి ఆ సూచనని ఇవ్వటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మరి పరిచారకులు మరి యేసు ప్రభువారు మరి మాట కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. 6వ వచనంలో యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడను. ఇక్కడ మనం చూసినట్లయితే రాతి బాణలు, ఈ రాతి బాణలు దేని కొరకు ఉంచినారంటే ఆ యొక్క రాతి బాణలు ఒక్కొక్కటి 2-3 తూముల చొప్పున అనగా మరి ఒక్కొక్క రాతి బాణలో మరి 20 గ్యాలన్ల నీరు పడుతుంది అని మరి చెప్తా ఉన్నారు. అంటే ఈ 6 రాతి బాణల్లో దగ్గరగా 450 లీటర్ల నీరు పట్టేటువంటి రాతి బాణలు. మరి సహజంగా ఇది ఆ యొక్క ఆవరణం వెలుపల ఆ యొక్క అతిథులు వచ్చినప్పుడు ఆవరణం లోపలికి వచ్చినప్పుడు ఆ యొక్క రాతి బాణంలోని నీళ్లు తీసుకుని వారు తాము శుభ్రం చేసుకోవటానికి వారు ఆ యొక్క శుద్ధీకరణ ఆచార ప్రకారంగా వారు తమ చేతులను, తమ కాళ్లను, తమ ముఖమును శుభ్రం చేసుకుని ఆ యొక్క విందులోనికి ప్రవేశించడం కొరకు ఆ యొక్క రాతి బాణలలో అక్కడ ఉంచుతూ ఉంటారు. అది యూదుల యొక్క ఆచారం. మన యొక్క తూర్పు ప్రాంతంలో మన యొక్క దేశంలో కూడా మనం చూసినట్లయితే మరి ఒక 30 సంవత్సరాల క్రితం వెనక్కి వెళ్ళినట్లయితే మరి ఖచ్చితంగా గ్రామాల్లో మరి ఈ ఇంటి వెలుపల ఒక మరి తొట్టె పెట్టేవారు, ఆ తొట్టులో నీళ్లు ఉంచేవారు. ఎవరైనా సరే అతిథులు మరి వచ్చినప్పుడు మొదటిగా అక్కడ కాళ్ళు, చేతులు, ముఖము కడుక్కొని ఇంటిలోనికి ప్రవేశించేవారు. మరి మనం నయమాను సంఘటనలో కూడా మనం చూస్తున్నప్పుడు అదే కనిపిస్తూ ఉంటుంది. ఎలీషా ఆ విధంగా శుద్ధీకరణ ఆచార ప్రకారంగా కాళ్ళు కడుక్కొనమనలేదు, లోపలికి రమ్మనలేదు అనేటువంటి ఆ యొక్క బాధను వ్యక్తం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యూదుల ఆచార ప్రకారంగా మనం చూసినట్లయితే
ఆ యొక్క శుద్ధీకరణ ఆచారం కొరకు అక్కడ వారు ఆ విధంగా రాతి బాణలు ఉంచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ మరి యేసు ప్రభువారు ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, మరి యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభువారు అయా మీరు నీళ్లతో నింపండి అని చెప్పి ఉన్నాడు. మరి అక్కడ నీరు అయిపోయి ఉంటుంది. మరి అతిథులు చాలామంది వచ్చి ఉంటారు. మరి బాణల్లో ఎంతవరకు నీరు అయిపోయిందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు చేయవలసింది ఏమిటంటే నీళ్లతో మరి ఆ బాణలు నింపండి. సహజంగా ఆ బాణలు నింపేది నీళ్ల కొరకే ఉంచబడిన బాణలే కాబట్టి పరిచారకులు ఆ యొక్క పనిని వారు చేస్తూ ఉంటున్నారు. మరి ఆ విధంగా చేసిన తరువాత ఇప్పుడు 8వ వచనంలో అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చేనో ఆ నీళ్లు ముంచి తీసుకుపోయిన పరిచారకులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడు మొదట మంచి ద్రాక్షరసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోయిను, నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షరసము ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. మనం చూసినట్లయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క విందు ప్రధాని దగ్గరికి ఈ యొక్క మరి నీళ్లను తీసుకుని వెళ్ళమన్నాడు, పరిచారకులను తీసుకుని వెళ్ళమన్నాడు. మరి విందు ప్రధాని అంటే ద ఆర్గనైజర్ ఆఫ్ ద ఈవెంట్ మేనేజర్ దగ్గరికి ఆ యొక్క నీళ్లను తీసుకుని వెళ్ళమన్నాడు. మరి ఈ నీళ్లను తీసుకుని వెళుచున్నప్పుడు ఈ నీళ్లు ఎన్నడూ లేనటువంటి మరింత రుచికరమైన ద్రాక్షరసంగా మార్చబడటం మనం చూస్తూ ఉంటున్నాం. ఇది కేవలము యేసు ప్రభువారికి తెలుసు. మరి ఏం చేస్తారంటే ఆయన ఈ యొక్క అద్భుత కార్యాన్ని జరిగించారు. రెండవదిగా పరిచారకులకు మాత్రమే తెలుసు రాతి బాణల్లో నుంచి నీళ్లు తీసుకొని విందు ప్రధానికి ఇవ్వటం. దేని బిడ్డలారా ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి నీళ్లను ద్రాక్షరసముగా మార్చుటకు సమర్థుడు. యేసుక్రీస్తు ప్రభువారు తాను ఎవరు అని మనం ప్రశ్నించినట్లయితే మొదటి అధ్యాయంలోనే మనం చూచినాము. ఆయన తండ్రితో ఉన్నవాడు, ఆయన తండ్రిని బయలుపరచుటకు వచ్చినాడు, ఆయన తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు అనే విషయాన్ని మనం చూచినాం. ఆయన త్రియేక దైవత్వంలో అనేటువంటి రెండవ వ్యక్తి అనే విషయాన్ని మనం చూచిన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సృష్టికర్త అయినట్లయితే ఈ యొక్క విశ్వం అంతటిని కూడా ఆయన సృష్టించినటువంటి దేవుడు అయినట్లయితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట అది ఎంత మాత్రం కూడా కష్టమైనది కాదు. అది ఆయన తన నోటి మాటతో ఆయన తన ఆజ్ఞ చొప్పున ఆయన ఆజ్ఞాపించగానే నీరు ద్రాక్షరసముగా మార్చబడటం మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని బయలుపరిచేటువంటి కార్యంగా మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి కొంతమంది ఈ ప్రశ్న అడుగుతూ ఉన్నారు ఏమనంటే, మరి అయ్యా మరి ఆ రాతి బాణలు శుద్ధీకరణ ఆచారం కొరకైనటువంటి ఆ యొక్క కొరకు ఉపయోగించేటువంటి రాతి బాణలు మరి యేసుక్రీస్తు ప్రభువారు శుద్ధీకరణ ఆచార ప్రకారం కొరకు ఉపయోగించేటువంటి రాతి బాణల్లోని నీళ్లను మరి ఆయన ఎందుకు ద్రాక్షరసంగా మార్చాడు అని మరి ప్రశ్న అడుగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏది ముడితే అది సంపూర్ణంగా అది శుద్ధి చేయబడుతుంది. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మరి ఆయన ముట్టిన ప్రతీది కూడా స్వస్థపరచబడేది, అది ఆయన ముట్టిన ప్రతీది కూడా అది శుద్ధి చేయబడేది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కుష్ఠరోగులను ముట్టినప్పుడు వారి యొక్క శరీరములు పసిపిల్ల వంటి దేహములుగా మార్చబడటాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసు ప్రభువారు ముట్టినప్పుడు యేసు ప్రభువారి యొక్క వస్త్రములను రక్తస్రావం గల స్త్రీ ముట్టినప్పుడు ఆమె సంపూర్ణ స్వస్థత పొందినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక సెర్మోనియల్ లా యొక్క శుద్ధీకరణ ఆచార క్రమము అది కేవలము అశుద్ధిగా ఉన్నవారికి మాత్రమే కానీ శుద్ధిగా ఉన్నవారికి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మహాపరిశుద్ధుడు, ఆయన ముట్టిందంతా కూడా పరిశుద్ధమే. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ యూదుల యొక్క శుద్ధీకరణ ఆచారం కన్నా
పైన ఉండి ఆయన అద్భుతాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ రాతి బాణలను తాకుడు ద్వారానే ఆయన మన రాతి బాణలను ఆయన శుద్ధి చేశాడు అనే విషయం జ్ఞాపం చేసుకోవాలి. ఆయన నీటిని తీసుకుని వెళ్ళమని చెప్పినప్పుడు ఆ నీరు ఆయన దృష్టి ఆ నీటి మీద పడగానే మరి ఆయన ఏదైతే ఉద్దేశించినారో ఆ నీరు ద్రాక్షరసంగా మార్చడం మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఏదైతే ఉద్దేశిస్తారో అది నెరవేర్చు దేవుడు అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క అద్భుత కార్యము యేసుక్రీస్తు ప్రభువారు యూదుల యొక్క శుద్ధీకరణ మరి క్రమమునకు మించినటువంటి అద్భుత కార్యంగా జ్ఞాపం చేసుకోవాలి. ఉద్దేశం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ హీ వాజ్ ద సెంటర్ ఆఫ్ ద హోల్ మిరకల్. ఆయన ఈ యొక్క అద్భుతానికి మధ్యలో ఉన్నాడు కనుక, ఆ యొక్క శుద్ధీకరణ ఆచార క్రమం కన్నా పైన ఉన్నవాడు కనుక ఆయన ఈ అద్భుతమును మరి చేసి ఉన్నాడు. మరి అక్కడ ఉన్నటువంటి పెండ్లి కుమారుని మీద ఉండేటువంటి నిందను ఆయన తొలగించినట్లుగా మనం చూస్తున్నాం. దెర్ ఇస్ ఓన్లీ వన్ పర్పస్ ఫర్ జీసస్ క్రైస్ట్ టు పర్ఫార్మ్ ద మిరకల్ ఈస్ టు గ్లోరిఫై ద ఫాదర్ అండ్ మేక్ డిసైపుల్స్ టు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండ్ not only that, and there is a purpose. The purpose is to meet the need, to remove the shame of this home. ఈ యొక్క కుటుంబం మీదకి ఆ యొక్క ద్రాక్షారసం లేని కొరతను బట్టి వచ్చేటువంటి అవమానమును యేసు ప్రభువారు తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ యొక్క విందు యజమాని పెండ్లి కుమారుతో మాట్లాడుతున్నాడు. సహజమైన రీతిలో మరి ఆలోచన చేసినట్లయితే జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షరసం పోస్తారు. నువ్వేమిటి ముందు ద్రాక్షరసం పోసి ఉన్నావు, మరి ఇప్పుడు మరి శ్రేష్టమైన ద్రాక్షరసమును మరి ఇదివరకే మంచి ద్రాక్షరసమును మరి ఉంచుకుని ఉన్నావు అని పెండ్లి కుమారునితో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, యొక్క ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసేటువంటి అద్భుతాలు మన జీవితంలో శ్రేష్టమైనవిగా ఉంటాయి. ఆయన మన జీవితాన్ని దర్శించేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారం అయిస్తున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే మరి 11వ వచనం మనం చూసినట్లయితే గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసము ఉంచిరి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అద్భుతము చేయటం ద్వారా ఆయన శిష్యులు మరి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క మెస్సియానిక్ మిరకల్స్ మరి ఆ యొక్క ఉద్దేశము, యేసు మెస్సియా అద్భుతాల యొక్క ఉద్దేశం ఏమిటనంటే ఆయన తాను మెస్సియా అని తెలియచేసుకున్న కొరకును మరి ఆ విధంగా చేయటం ద్వారా ఆయన ప్రజలు ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఈ కార్యములు చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనము నేటి దినాన ఈ యొక్క వాక్యాన్ని ఎలాగైనా మనం అర్థం చేసుకోవాలని మనం ప్రశ్నించినట్లయితే నేటి దినాన మనకి మెస్సియానిక్ మిరకల్స్ లేవు. యేసుక్రీస్తు ప్రభువారు తన సార్వభౌమ చిత్తంలో ఆయన పరిపాలనలో ఆయన ఏదైనా కార్యములను స్వస్థతలను ఏదైనా కార్యములను చేయాలంటే ఆయన చేస్తాడు. కానీ ఇలాగున మరి పీరియాడికల్గా రెగ్యులర్గా రిపీటెడ్గా జరిగేటువంటి కార్యాలు నేటి దినాన లేవు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. మెస్సియానిక్ మిరకల్స్ అనేవి మెస్సియా చుట్టూ ఉండేటువంటి అద్భుతాలుగా మనం జ్ఞాపం చేసుకోవాలి. మరి యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులు అపోస్తలులు వారు కూడా సూచక్రియలు అద్భుతాలు చేశారు. ఎందుకు చేసి ఉన్నారంటే అప్పటికి లేఖనములు రాలేదు. ఆ కారణం చేత యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడు, ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడు, పాప ప్రాయశ్చిత్తంగా ఆయన చనిపోయాడు అనే విషయాన్ని మరి ప్రజలు విశ్వసించినట్లుగా లేఖనములు సంపూర్ణము కాలేదు కనుక ప్రజలు విశ్వసించుట కొరకు ఆయన వారు చెప్పినటువంటి బోధకు ఆమోద ముద్ర వేయడం కొరకు వెనువెంటనే అద్భుత కార్యాలని ఆయన జరిగించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేటి దినాన మరి మనము జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మరి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుత కార్యాలని మరి అపోస్తలులు చేసినటువంటి అద్భుత కార్యాలని మనము చదువుచున్నప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు తాను లేఖనములో ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ ప్రత్యక్షతను మనం చదువుతున్నప్పుడు మనము విశ్వాసం ఉంచుట కొరకు పిలువబడి ఉన్నాము. మనం విశ్వాసం ఉంచవలసిన వారం అంటున్నాం. మనలో ఆ విశ్వాసము కలగవలని పరిశుద్ధాత్మ దేవుణ్ణి
మనము వేడుకొనవలసిన వారమైంటున్నాం. ఇక్కడ చూసినట్లయితే అద్భుతంగా మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభువారి శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఇట్ రీఇన్ఫోర్సెస్ దేర్ ఫెయిత్. ఇక్కడ ఆయన మాటలను బట్టి మొదటి అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆంద్రియా మరి మిగిలినటువంటి వారు కూడా మరి కింద వచనాల్లో మనం చూసినప్పుడు నతనయేలు మరి వీరిని చూసినప్పుడు వారు యేసు ప్రభువారు మెస్సియా అని ఆయన బోధన బట్టే వారు నమ్మి ఉన్నారు. కానీ ఇక్కడ ఈయన చేసినటువంటి అద్భుతాన్ని బట్టి వారి యొక్క విశ్వాసము మరింతగా బలపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క మెస్సియా అద్భుతము వారికి విశ్వాసాన్ని తిరిగి మరింత బలంగా ఆయన వెంబడించుటకు కమ్ వాట్ మే, ఏమి వచ్చినప్పుడు కూడా, ఎంతటి కష్టం వచ్చినప్పుడు కూడా, ఎంతటి నష్టం వచ్చినప్పుడు కూడా మేము ఈయనను మాత్రమే వెంబడిస్తాము. ఆ రీఇన్ఫోర్సింగ్ దేర్ ఫెయిత్. మరి ఈ యొక్క మెస్సియానిక్ మిరకల్ వారికి విశ్వాసాన్ని సంపూర్ణంగా పటిష్టపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుచేతనే మరి యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు మరి ఇక్కడ ఈ యొక్క 2వ అధ్యాయం మొదలుకొని మరి చివరి వరకు కూడా చూసినప్పుడు ఈ యొక్క అద్భుతాలను వారు చూచారు. ఆ కారణం చేత ఒక్క యూదా తప్ప మిగిలిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడని వారు విశ్వసించున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పాప ప్రాయశ్చిత్త బలిని వారు విశ్వసించున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణం నుంచి లేచున్నాడని వారు విశ్వసించున్నారు. ఈ విశ్వాసం ఎంత గొప్ప విశ్వాసం అంటే వారికి జీవితాల్లో ఎన్ని కష్టములు వచ్చినప్పుడు కూడా, ఎన్ని నష్టములు వచ్చినప్పుడు కూడా, ఎన్ని వ్యాధులు వచ్చినప్పుడు కూడా, మరణం వచ్చినప్పుడు కూడా, శ్రమ వచ్చినప్పుడు కూడా, హింస వచ్చినప్పుడు కూడా, మరి అవమానం వచ్చినప్పుడు కూడా వారు యేసుక్రీస్తునందు విశ్వాసంలో వారు తొలగిపోలేదు అనే విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాల్సిన వారమంటున్నాం. కాబట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దైవత్వము మన కొరకు బయలుపరచబడి తన యొక్క మాటల ద్వారా, ఆయన చేసినటువంటి కార్యముల ద్వారా, దాన్ని రుజువుపరచుటకు అపోస్తలులు చేసిన కార్యముల ద్వారా, వారి యొక్క బోధ ద్వారా మనకు సంపూర్ణంగా బయలుపరచబడినప్పుడు మనము ఆయన యందు విశ్వాసముంచ బద్దలమై ఉంటున్నాం. ఆ విశ్వాసము కొరకు మనం ప్రభు సన్నిధిలో మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఆ విశ్వాసాన్ని మన హృదయంలో జనింపచేయమని మనం ప్రభువుని ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాం. ఏమని విశ్వసించాలి? మరి యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతంలో చేయవాడని విశ్వసించడం కాదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చాడని విశ్వసించుట. యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చడం మాత్రమే కాదు, కానీ ఆయన ప్రాయశ్చిత బలిగా అవుట కొరకు శరీరధారిగా వచ్చినాడని విశ్వసించుట. ఏమని విశ్వసించాలి? యేసుక్రీస్తు ప్రభువారు ప్రాయశ్చిత బలిగా అవుట కొరకు మాత్రమే కాదు, కానీ ఆయన మరణమును జయించినాడని మరి విశ్వసించుట. ఆయన మరణమును జయించి తండ్రి కుడిపార్శ్వమందు ఆయన ఎక్కి ఉన్నాడు, తండ్రి కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు అని మనం విశ్వసించుట. ఆయన నా కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు అనేటువంటి విశ్వాసంలోనికి వచ్చుట. యేసుక్రీస్తు ప్రభువారి చుట్టూ మన యొక్క జీవితమును పరిభ్రమింప చేసుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసంలోనికి ఈ అద్భుతాలు మన యొక్క జీవితంలోనికి మన జీవితాల్ని నడిపించాలని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమై ఉంటున్నాం. మరి అయితే ఈ యొక్క వాక్య భావంలో మనము ఏమి నేర్చుకోవాలి? వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఈ కానా విందు నుంచి మనము మరి వివాహ సంబంధమైనటువంటి విషయాల గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనం ఏమి నేర్చుకోవాలి అని మనం ప్రశ్నించినట్లయితే మనము 5 విషయాల్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం అంటున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినట్లయితే వారు యేసు ప్రభువారిని మరి ఆ వివాహానికి ఆహ్వానించారు. ఎలాగ ఆహ్వానించారంటే ఒక అతిథిగా ఆహ్వానించారు. మనం ఎలాగ ఆహ్వానించాలనంటే ఆయనను మనం ప్రభువుగా ఆహ్వానించాలి. యు ఇన్వైట్ క్రైస్ట్ ఇంటు యువర్ మ్యారేజ్ లైఫ్. క్రీస్తుని నీ యొక్క వివాహ జీవితంలోనికి ఆహ్వానించవలసిన వాడవై ఉంటున్నావు, వలసిన దానివై ఉంటున్నావు. రెండవ సూత్రం ఏమిటంటే మరి యేసు ప్రభువారు తల్లి అక్కడ ఉన్నటువంటి కొదువను ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళింది. నీ యొక్క జీవితంలో నీకున్నటువంటి కొదువులను యేసు ప్రభువారి యొక్క దృష్టికి తీసుకుని వెళ్ళవలసిన వాడవై ఉంటున్నావు, వెళ్ళవలసిన దానివై ఉంటున్నావు. నా యొక్క వివాహ జీవితంలో 24 సంవత్సరాల వివాహ జీవితంలో నేను ఈ యొక్క సూత్రాలని నేను నేర్చుకుని ఉన్నాను. నేను వివాహానికి ముందుగా మరి నేను పరిచర్యలోకి వచ్చి ఉన్నాను. మరి ఈ యొక్క నా యొక్క పరిచర్య జీవితంలో 35 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కసారి ఒక్క విశ్వాసిని కూడా ₹1 కూడా నేను సహాయం చేయమని నేను అడగలేదు. 35 సంవత్సరాలు ఎవరిని కూడా నాకు ఆర్థిక సహాయము, నేను సేవ చేస్తున్నాను కాబట్టి సహాయం చేయమని ఎవరిని అడగలేదు. ఎవరికి కూడా విన్నపాలు పంపించలేదు. కారణం ఏంటంటే నా అవసరాలు దేవునికి మాత్రమే
తెలియచేసి ఉన్నాం. మా కుటుంబ జీవితంలో మరి అనేకమైన అవసరాలు మా ముందుకు వచ్చినప్పుడు, ఒక్కోసారి మా అవసరాలు మరి ఒక ఉప్పెనలాగా మా ముందుకు వచ్చినప్పుడు కూడా మేము ఎవరిని కూడా ఆశ్రయించలేదు. మరి మా సంఘంలో ఒక్క సంఘ విశ్వాస దగ్గర కూడా ఒక్క రూపాయి కూడా ఎప్పుడు కూడా మేము అప్పు చేయలేదు. కారణం ఏంటంటే ఈ సూత్రాన్ని నేర్చుకున్నాను. మన కొదువులను యేసు ప్రభువారి దగ్గరికి తీసుకుని వెళ్ళాలి. మరి మూడవ సూత్రం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఇంతకుముందే మనం చెప్పి ఉన్నాం. లెర్న్ టు డూ వాట్ జీసస్ సేస్. నీ జీవితంలో యేసు ప్రభువారు ఏమి చెప్పుచున్నాడో అది చేయటానికి ఇష్టపడు. అదే బ్రెత్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సమయం కొరకు నీ జీవితంలో వేచి ఉండు. సమయము ఆయన సమస్తమును కూడా తన సమయంలో చక్కగా చేయి దేవుడు అంటున్నాడు. నీ యొక్క వ్యక్తిగతమైన జీవితంలో ఆయన ప్రత్యేకమైన ఉద్దేశం కలిగిన వాడుగా ఉంటున్నాడు. నీ జీవితం ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకుని వాడు అంటున్నాడు. ఈ యొక్క ఇల్లు పేద ఇల్లు. మరి ఈ యొక్క ఇంటిలో ఈ ఖానాలో యేసు ప్రభువారు చేసినటువంటి అద్భుతం ద్వారా వారు చిరస్థాయిగా ఇల్లు ఉండిపోయింది. వారిని ఇప్పటికి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన సమయం కొరకు నీవు వేచున్నట్లయితే, ఆయన నీ జీవితంలో తన కార్యాలు జరిగించాలని నువ్వు ఆశపడినట్లయితే ఆయన తప్పకుండా తన కార్యాలను జరిగించేవాడు. మరి మోషే దేవుని కార్యాలు తన సమయంలో చేయాలనుకున్నాడు, నష్టపోయాడు. కానీ తర్వాత అర్థం చేసుకుని మోషే దేవుని కార్యాలని దేవుని సమయంలో చేయడానికి తీర్మానం చేసుకున్నాడు, ఆశీర్వాదం పొంది ఉన్నాడు. మరి నాలుగవదిగా మనం ఆలోచన చేసినట్లయితే మనం ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైన పాఠం, కేవలం యేసు ప్రభువారు మాత్రమే నీళ్లను ద్రాక్షరసముగా మార్చువాడాయించున్నాడు. నీళ్లను ద్రాక్షరసముగా మార్చువాడాయించున్నాడు. హీ కెన్ మేక్ ద వాటర్ ఇన్ టు వైన్, ద సింప్లెస్ట్ థింగ్స్ ఇంటే గ్రాండ్ థింగ్స్. మన జీవితంలో ఏదో ఆర్భాటముల కొరకు వెళ్ళుట కాదు, కానీ మనకు ఉన్న వాటిని ఆయన చేతిలో పెట్టడం ద్వారా ఆయన దీవించేవాడాయించున్నాడు. అక్కడ ఉన్నటువంటి నీటిని ఆయన ద్రాక్షరసంగా మార్చాడు. ఆ బాలుడు 5 రొట్టెలు 2 చేపలను యేసు ప్రభువారు చేతిలో పెట్టినప్పుడు 5,000 మందికి ఆయన ఆహారముగా ఆయన పంచి ఇచ్చినాడు. కాబట్టి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, నీ జీవితంలో నీకు ఉన్న వాటిని ఆయన హస్తాల్లో పెట్టు. ఆయన దేవుడు నీటిని ద్రాక్షరసముగా మార్చినటువంటి దేవుడు సామాన్యమైనటువంటి నీ జీవితాన్ని ఆయన మధురమైన జీవితంగా ఆయన చేయవాడాయించున్నాడు. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు ఎలాగను గుర్తిస్తున్నావు? ఇక్కడ ఈ వ్యక్తి యేసు ప్రభువారిని ఎలా గుర్తించి ఉన్నాడనంటే, యేసుక్రీస్తు ప్రభువారు వీరిని అతిథిగా వారు ఆహ్వానించారు. కానీ ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఈయన ఆతిథ్యం ఇచ్చేవాడుగా ఆయన ఉన్నాడు. A guest has become, a guest turned out to be a host. A guest not only turned out to be a host, a called guest was recognized as the Lord. ఆయన మరి ఈ యొక్క వివాహమునకు ప్రభువుగా గుర్తించబడి ఉన్నాడు. నేటి దినాన చాలామంది క్రైస్తవులు తమ ఇంటిలో ఈ బోర్డు పెట్టుకుంటారు, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అని పెట్టుకుంటారు, లేదా క్రైస్ట్ ఈజ్ ద గెస్ట్ ఆఫ్ దిస్ హౌస్ అని పెట్టుకుంటారు. కొంతమంది క్రైస్ట్ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ దిస్ హౌస్ అని పెట్టుకుంటారు. కానీ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, క్రైస్ట్ షుడ్ బి ద లార్డ్ ఆఫ్ అవర్ హౌస్. క్రీస్తు మన ఇంటికి ప్రభువుగా ఉండాలి. క్రీస్తు మన కార్యక్రమాలకి ప్రభువుగా ఉండాలి. క్రీస్తు మన జీవితానికి ప్రభువుగా ఉండాలి. మరియా పరిచారకులకు నేర్పించిన పాఠం ఏమిటంటే, సరెండర్ టు ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారమునకు మీరు విధేయత చూపించండి. వారి విధేయత చూపించారు. క్రైస్ట్ హ్యాస్ బికమ్ ద లార్డ్ ఆఫ్ ద ఈవెంట్. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో, నీ యొక్క సామాజిక జీవితంలో, నీ వ్యక్తిగతమైన జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారిని ఎక్కడ పెట్టావు? యేసుక్రీస్తు ప్రభువారు ఒక అతిథిగా ఉన్నాడా నీ జీవితంలో? యేసుక్రీస్తు ప్రభువారు అతిథులకు ఎక్కువ విలువ ఉండదండి. అతిథులకు
ఒక వ్యక్తిని అతిథి అధికారం చెలాయించడు, అతిథి మర్యాదలు తీసుకుని వెళ్ళిపోవాలి. యేసు ప్రభువు నీ జీవితంలో అతిథిగా ఉన్నాడా? యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో ఆయన ఒకవేళ నువ్వు మరి హెడ్గా ఉన్నాడా? మంచిదే. కానీ యేసుక్రీస్తు ప్రభువు నీ జీవితంలో లార్డ్గా ఉండాలి. హీ షుడ్ బి ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. ఆయన నీ జీవితంలో ప్రభువుగా ఉండాలి. ఎంచేతనంటే ఈయన దేవుడు అయించున్నాడు, ఈయన దైవ కుమారుడు అయించున్నాడు, ఈయన మాత్రమే ఇటువంటి అద్భుతములు చేటుకు సమర్థుడైన దేవుడు అయించున్నాడు. ఈ దేవుడిని నీ హృదయంలో ప్రభువుగా కలిగినప్పుడు, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు నీ జీవితము అద్భుతంగా ఆయన మారుస్తాడు, ఆయన సంపూర్ణంగా మారుస్తాడు. ఒక మిషనరీ ఆ స్టోరీని గురించి మరి ఆలోచన చేసినట్లయితే, ఒక మిషనరీ తాను మిషనరీగా వెళ్ళటానికి సిద్ధపడుతున్నాడు. మరి వెళ్తున్న ప్రభువు మరి ఆ మిషనరీతో మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు మిషనరీగా వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే ఉండే సేవ చేయమని చెప్పినప్పుడు ఉద్భవించిన కీర్తనే ఆల్ టు జీసస్ ఐ సరెండర్ ఆల్. యేసుక్రీస్తు ప్రభువారికి నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటాను. నేను మనుని ప్రభా, నీవు కుమ్మరవాడు. ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క కీర్తన ఉద్భవించింది. దేవుని బిడ్డలారా, మరొక మిషనరీ జార్జ్ ముల్లర్, ఆయనకు భారతదేశం అంటే ఎంతో గొప్పదైనటువంటి ప్రేమ ఉండేది. ఆయన హృదయంలో ఒకే ఒక ఆశ ఉండేది. అదేమిటంటే భారతదేశానికి నేను మిషనరీగా వెళ్ళాలి అనేటువంటి ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ ప్రభు స్పష్టంగా మాట్లాడాడు జార్జ్ ముల్లర్తో, జార్జ్ ముల్లర్, నువ్వు భారతదేశానికి మిషనరీగా వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు ఇంగ్లాండ్ దేశంలో ఉండాలి. నువ్వు ఇంగ్లాండ్ దేశంలో ఉండి ఇదిగో అనాథ పిల్లలకు నువ్వు ఆహారం పెట్టాలి, వారికి చదువు చెప్పాలి, వారిని నువ్వు తర్బీదు చేయాలి. జార్జ్ ముల్లర్ చాలా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆఖరికి ఆయన చిత్తమే క్షేమని నమ్మి ఆయన చిత్తానికి లోబడ్డాడు. అద్భుతమైనటువంటి అనాథ శరణాలయం విశ్వాసం ద్వారా జార్జ్ ముల్లర్ ఆయన నడిపించాడు. ఆ అనాథ శరణాలయంలో నుండి ఇంగ్లాండ్ దేశములకు అధిపతులు, మినిస్టర్స్, ఆఫీసర్స్, మరి గొప్ప గొప్పటువంటి స్కిల్డ్ ఇంజనీర్స్, డాక్టర్స్, యు నేమ్ ఇట్, పార్లమెంటేరియన్స్ జార్జ్ ముల్లర్ అనాథ శరణాలయం నుండి వచ్చినారు. దేవుని బిడ్డలారా, జార్జ్ ముల్లర్ తన జీవితంలో నేర్చుకున్న పాఠం ఏమిటంటే లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అధికారమునకు ఒప్పుకొనట. ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు నీ జీవితంలో గెస్ట్గా ఉన్నాడా? హోస్ట్గా చూడాలనుకుంటున్నావా? సర్వెంట్గా చూడాలనుకుంటున్నావా? కొంతమంది సర్వెంట్గా చూస్తూ ఉంటారు. సర్వెంట్గా చూస్తున్నావా? ఆయన అవసరానికి నీ అవసరానికి మాత్రమే ఆయన్ని పిలిచేటువంటి మరి ఆ సర్వెంట్గా చూస్తున్నావా? లేకపోతే లార్డ్గా చూస్తున్నావా? ఆయన ప్రభువుగా చూస్తున్నావా? ప్రభువుగా ఆహ్వానించు. ఆయన ప్రభుత్వానికి నువ్వు ఒప్పుకో. ఆయన ఏం పని చేయమంటే ఆ పని చేయి. ఆయన ఏది చేయొద్దంటే అది చేయవద్దు. నీ జీవితాన్ని అద్భుతంగా చేస్తాడు. నీళ్లను ద్రాక్షరసంగా మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా మధురంగా మార్చుటకు ఇష్టపడుచున్నాడు. అటువంటి కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించిన గాక. తల వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా ఘనమైన తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన మీ యొక్క వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ యొక్క వాక్యములో మీరు మాకు అనుగ్రహించినటువంటి ప్రభా మెస్సియానిక్ మిరకల్స్ని బట్టి, గ్రంథస్థం చేసిన మిరకల్స్ని బట్టి మీకు వందనాలు. వాటిని మేము చదువుతున్నప్పుడు నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని విశ్వాసం ఉంచుటకు వాటిని హేతువుగా ఉంచినారు. అపోస్తలులు చేసినటువంటి కార్యముల ద్వారా కూడా నువ్వు నిజముగా దేవుని కుమారుడు అని వారు చెప్పిన బోధ వాస్తవమని మేము గ్రహించుటకు హేతువై ఉన్నది. మీరు తండ్రిని బయలుపరిచిన విధానం, మీరు దైవత్వాన్ని బయలుపరిచినటువంటి విధానం, నిత్య సంగతులను బయలుపరిచిన విధానాన్ని మేము వింటున్నప్పుడు, వాక్యములను చదువుతున్నప్పుడు నువ్వు నిజముగా పరలోకం నుండి దిగి వచ్చినావని మేము నమ్ముచున్నాము. కనుక ప్రభా, నువ్వెవరు అయినావో మేము ఎరిగిన వారమై ప్రభు మీ యొక్క అధికారానికి ప్రభు మేము లోబట్టడానికి సహాయం చేయండి. మిమ్మల్ని మా జీవితాలకి ప్రభువుగా అప్పగించుకోవడానికి కృప చూపి నడిపించమని మీ సందులో ప్రార్థిస్తున్నాం. మీ ప్రభుత్వం క్రిందకి మేము వచ్చినప్పుడు ప్రభా, మీ అధికారం క్రిందకి మేము వచ్చినప్పుడు ప్రభా, మా జీవితాల్లో మా కొదువులను తీర్చి దేవుడు వహించున్నారు, మా అవసరతలను చూర్చి దేవుడు వహించున్నారు, నీళ్లను ద్రాక్షరసముగా మార్చి దేవుడు వహించున్నారు.
ప్రభా సామాన్యమైన మా జీవితాల్ని, మా జీవితంలో ప్రభా నేను అతి సామాన్యంగా ఉన్న వాటిని మధురముగా మార్చు దేవుడు వహించున్నారు. కాబట్టి ప్రభా మా యొక్క పగిలిన జీవితాలు, మా చేదైన జీవితాలు ప్రభా, మా ఒంటరి జీవితాలు ప్రభా, కొదవులతో ఉన్న మా జీవితాలు ప్రభా, నిరాశతో ఉన్న మా జీవితాలు ప్రభా నేను మీ పాదముల దగ్గర పెడుతున్నాం, మీ ప్రభుత్వం దగ్గర పెడుతున్నాం. మీరే మధురమైన జీవితాలుగా మీరు మార్చి మా జీవితాల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి. కానా పెండ్లి విందులో మీ నామాన్ని ఎలా మహిమపరుచుకున్నారు, మా జీవితాల్లో కూడా అలాన మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని మా యొక్క జీవితాలు మీ మహిమను ప్రభా కనపరచుటకు, పాత్రలుగా ఉండుటకు కృప చూపి నడిపించండి. మా సంఘాన్ని దీవించండి, సంఘ అవసరతలను తీర్చండి. సంఘ బిడ్డలను మీరు స్వస్థపరిచారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకెంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ కూడా దర్శించి వారిని సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యవంతులుగా చేసి నడిపించమని మీ సందులో ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా సంఘమును ఈ వాక్యమైన వారందరినీ కూడా మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రార్థన యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఎక్కనెచ్చి సహవాసం సన్నది మనకు ఆయన ప్రేమించు బిడ్డలకు నీళ్లను ద్రాక్షరసముగా మార్చినటువంటి దేవుడు మన జీవితాలని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అధికారం కింద మధురమైన జీవితాలుగా మార్చునుగాక. ఆమేన్. అందరికి కూడా వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.